రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒకే రోజు మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ముగించాలి, ఆ మన్నాడు రోజే ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేలా చూడాలంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఈ యొక్క జిల్లా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే జిల్లా కలెక్టర్లు అలాగే మిగతా అధికార యంత్రాంగం కూడా దీనికి సై అన్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఒకే రోజు మీరు పెట్టండి మేడం, అదే రోజు ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగించేద్దాం, ఆ తర్వాతే ఈ యొక్క రిజల్ట్స్ కూడా ప్రకటించేద్దామంటూ కూడా మొత్తం అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఏకతాటిపై ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో జనవరి 12న ఈ యొక్క వార్డుల వారీగా ఓటర్ జాబితా రిలీజ్కి, అలాగే 13న పోలింగ్ స్టేషన్లు ఎన్నున్నాయి అనే దానిపైన ముసాయిదాను కూడా ప్రచురించాలని ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు పోలింగ్ స్టేషన్ల వారీగా ఈ యొక్క జనవరి 16న ఈ ఫోటోతో కూడినటువంటి ఓటర్ జాబితా ఓటర్ లిస్టు కూడా రెడీ చేసుకుని ఉంచాలి అనేటువంటి ఆదేశాలు కూడా బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే ఇప్పుడు వేగవంతమైనట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి సిబ్బంది, పోలీసులు ఉన్నారని కూడా ఈసీ వెల్లడిస్తోంది.